డిఎల్ఎన్సీ మీటింగ్లో 100 ఎకరాలు ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి 100 ఎకరాలు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ సుపరిపాలన తొలివేడు కార్యక్రమం, డోర్ టు డోర్ కార్యక్రమంలో మేము తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి ఈ ఏదైతే తల్లికి వందనం బ్రహ్మాండమైన 99% ప్రజల నుంచి సానుకూల వాతావరణం. ఆ రోజు గౌరవ మానవ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఈ పేదవాళ్ళ పిల్లలు చదువు దూరం అవుతూ ఉన్నారు, వాళ్ళకి అందరికీ సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా అమౌంట్ ఇవ్వాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పేద ప్రజల పిల్లలకి ఈ తల్లికి వందనం కార్యక్రమం తీసుకోవడం ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఏ ఇంటికి పోయిన మహిళా సోదరిమణులు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 2వ తారీఖు దర్శి కూడా రావడం జరుగుతుంది. ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే అన్నదాతలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి దానిలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం లాంచింగ్ కార్యక్రమం ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలోనే ఎన్నుకొని దర్శి నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రైతుల పట్ల ఎటువంటి మంచి ఆలోచన విధానం ఉందో మనందరం కూడా ఆలోచించాలని చెప్పి, అలాగే ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా సంవత్సరం కాలంలోనే సుమారు 410 మందికి ఈ నియోజకవర్గంలో బెనిఫిషరీస్ ఇవ్వడం జరిగింది. 3.5 కోట్ల రూపాయల డబ్బులు కూడా పేద ప్రజలకు ఏవైతే ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకొని పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సహాయం చాలా ఉపయోగపడుతుందని చెప్పి ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన. గత ప్రభుత్వంలో చూశారు మీరందరూ కూడా, ఎక్కడ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకోవాలంటే చెక్కులరిగిపోయే పరిస్థితి. అదేవిధంగా మీరందరూ కూడా గత ప్రభుత్వ విధ్వంసం, ఈ ప్రభుత్వ అభివృద్ధి మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పట్టణానికి వస్తూ ఉన్నాడు ఊరేగింపుతో. నేను అడుగుతా ఉన్న సూటిగా, ఈ నెల్లూరు నియోజకవర్గానికి వచ్చే ముందు ఏం మంచి పనులు చేసి జైల్లో ఉన్నారో అది కూడా చెప్తే ఈ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా, నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఒకసారి మీ రాకని స్వాగతిస్తారని చెప్పి, అదేవిధంగా ఒక సాటి సహచర ఎమ్మెల్యేని, మహిళని కూడా చూడకుండా ఏ విధంగా ప్రజలు అసహించుకునే భాషతో మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రసంగం కూడా చూసాం. ఇటువంటి వాళ్ళని పరామర్శించడానికి, ఇటువంటి వాళ్ళని కలవడానికి ప్రతిపక్ష నాయకులు వస్తూ ఉన్నారంటే వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళ ఆలోచన విధానం, ఇలా రౌడీయిజం ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేయాలి, కానీ ఇటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తే సభ్య సమాజం కూడా అసహించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఒకసారి ఆలోచించాలని చెప్పి, ఇటువంటి విధానాలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా విఘ్నులైన ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా దౌర్జన్యం, పోలీసు అధికారుల మీద దౌర్జన్యం, లేకపోతే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఈ ఏవైతే ఈ ఊరేగింపు కార్యక్రమాలు పెడుతున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి నాయకులు ఏదైతే ఈ ర్యాలీల్ని కంట్రోల్ చేయకపోతే వీళ్ళు సమాజానికి, చెడు ఆలోచన సమాజాన్ని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఇటువంటి విధానాన్ని కంట్రోల్ చేయకపోతే వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా పెట్టేయకపోయే పరిస్థితి ఉందని చెప్పి, ఇటువంటి అరాచకవాదాలను కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రానికే నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా గత మన ప్రాంతానికి యూనివర్సల్ పరిశ్రమ మీరందరూ కూడా తెలిసి ఏపీఐఏసీసీ నోటిఫికేషను ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో ఈ రావూరు చేవూరు ప్రాంతంలో యూనివర్సల్ పరిశ్రమకి ఆనాటి ప్రభుత్వం ల్యాండ్ జియో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే 2024లో వైసీపీ ప్రభుత్వం
అయిపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఒక ఎకరం కూడా పొజిషన్ ఇవ్వలేని పరిస్థితి మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత వచ్చిన ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళకి ఒక 50 ఎకరాలు రిజిస్టర్ చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి మన ఇండోసోల్ పరిశ్రమ. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే మంచి ఆయిల్ కంపెనీ ఒక BPCL సంస్థ మన ప్రాంతానికి, సముద్ర తీర ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతం మంచిదని చెప్పి మన ప్రాంతానికి తీసుకొచ్చిన సందర్భంలో ఆ రోజు ఇండోసోల్ పరిశ్రమని అక్కడి నుంచి కరేడు ప్రాంతానికి వాళ్ళ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు కరేడు ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. గత 20 డేస్ నుంచి గ్రామ సభలు, ఆ తర్వాత వచ్చిన కార్యక్రమాలన్నీ మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ 5 లక్షలే ఉండడం, రైతు సోదరులకు కూడా ఆ ప్రైస్ ఏదైతే R&R ప్యాకేజ్ ఇప్పుడు కూడా 2013 భూసేకరణ చట్టం 2.5 ఏదైతే మార్కెట్ వాల్యూకి 2.5 వచ్చే పరిస్థితి. దానిలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితిని క్యాల్కులేషన్ చేస్తే 12.5 రావడం, అన్నీ కూడా వాస్తవంగా అక్కడ ఉండే రైతు రేట్లు కూడా మనందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారికి, ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకొని పోవడం జరిగింది. అలాగే ఏదైతే ఆ రోజు 8,000 చిల్లర ఎకరాలు నోటిఫికేషన్ నుంచి కూడా తగ్గించి 4,800 ఎకరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు అందించడం. ఆ తర్వాత ఈ ప్రైస్ నెగోషియేషన్ కమిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే కంపెనీ చీఫ్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా కంపెనీ ప్రతినిధులు కూడా మాకు పోర్టు ప్రాంతం నుంచి దూరంగా జరిగిపోతున్నాం, మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కలెక్టర్ గారిని